అందరికీ నమస్తే అండి. అప్పుడప్పుడు మా నాగార్జున కూడా చాలా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతాడు, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం సాక్షిలో ఖచ్చితంగా ఒక డిబేట్ ఉంటుంది. ఆ డిబేట్లో మామూలు భోజనం ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఊపేసాడు, ఊదర కొట్టేసాడు, దొల్ల కొట్టేసాడు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్కి రాష్ట్రం మొత్తం కూడా ఇటు ఇటు సిట్లాగా ఊగిపోయింది. చుక్కలు చూపించేసాడు, దడదలు ఆడించేసాడు, మొత్తం కింద నేల మొత్తం ఫ్లోర్ మొత్తం తడిపేసాడు. ఇలాంటి ఎలివేషన్లు అన్నీ కూడా ఉంటాయి. సాక్షిలో భయంకరమైన ఎలివేషన్లు ఉంటాయి. అయితే నిన్న మా నాగార్జున అమ్మగారికి అవకాశం ఇచ్చారన్నమాట. ఆడి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, లేదంటే ప్రభుత్వాన్ని ఉద్దేశించి, మంత్రులను ఉద్దేశించి, ఎమ్మెల్యేలను ఉద్దేశించి, ఇలా అందరిని ఉద్దేశించి ఏమని మాట్లాడతాడంటే, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బెంగళూరుకి వెళ్ళిపోయాడు కదా, మా అన్నకు బాగా అలవాటు. 15 రోజులకో 20 రోజులకో ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి బెంగళూరు పారిపోతాడు. ఇప్పటి వరకు 20 సార్లు ప్రెస్ మీట్ పెట్టాడు మా అన్న. ఇప్పుడు వచ్చి ఎవరో సమాధానం చెప్పలేదు. కూటమిలో ఉన్న నాయకులకు నిజంగా మూతి మీద మీసం ఉంటే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, నిజంగా మూతి మీద మీసం ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బెంగళూరు పారిపోయాడు కాబట్టి దానికి సమాధానం అర్జెంటుగా చెప్పాలని మాట్లాడతాడు. వీడికి అసలు బుర్ర ఉందనాలా లేదనాలా అర్థం కావట్లా. ఒకసారి వీడు ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. కాబట్టి అందరితో సంతోషించాల్సిన విషయం. సరే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ తో దాదాపుగా ఇది 24వ ప్రెస్ మీట్ అనుకుంటా. 22 నెలల్లో 24 ప్రెస్ మీట్ లో 23 ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెబితే కూటమి ప్రభుత్వంలో 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇబ్బడి ముబ్బడిగా ఎమ్మెల్సీలు ఉన్నారు, పైగా ఎంపీలు ఉన్నారు, మంత్రివర్గం ఉంది, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, డిఫాక్టో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు, వీరిద్దరిని మోసేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వీరందరూ ఉన్నారు కదా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుండి వీరందరికీ ఒక సవాల్ విసురుతున్నారు. నిజంగా మీరు మూతి మీద మీసం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి ఏ అంశాన్ని కూడా ఖండిస్తూ ఆధారాలతో సహా, సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పొలిటికల్ కౌంటర్ ఇవ్వడానికి మీకున్నటువంటి ఏ నాయకుడు ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారని ప్రజల తరపున అడుగుతున్నా. మేము ప్రజల తరపున అడుగుతున్నాం, లేదు ప్రజలే అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి నిజంగా మూతి మీద మీసం ఉంటే, ఒకవేళ అది నిజమైన మీసమే అయితే అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదురా? ఒరే అప్ప బయోడేలు కొట్టమాకరా, మీసాలు గడ్డాలు, చేతి మీద ఎంటికలు, సిట్టింగ్ నీళ్ళ మీద బొచ్చు, ఇవన్నీ అప్ప భయమా అట్లా అంటారా? జగన్మోహన్ రెడ్డి 20 నెలల్లో 24 ప్రెస్ మీట్లు పెట్టాడంట. అంటే ఇంచుమించుగా నెలకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి లేనిపోయిన ఆరోపణలన్నీ చేసేసి తప్పుడు పత్రాలన్నీ తీసుకొచ్చి, తప్పుడు లెక్కలన్నీ తీసుకొచ్చి స్క్రీన్ మీద వేసి చూపించేస్తే తన కొంపలో కూర్చొని, నేను నా కొంపలో కూర్చొని బోల్డ్ మాటలు మాట్లాడేస్తాను. నాకు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి అంటాను. అయిపోద్దా? మన కొంపలో కూర్చొని మనం ఎన్ని సోలు మాటలన్నా చెప్పొచ్చు అంతేనా? ఆ 4 గోళ్ళ మధ్యలో తాడేపల్లి కొంపలో కూర్చొని మన పేటీఎం కార్యకర్తలు అందరినీ పక్కన పెట్టేసుకొని 4 మైకులు గొట్టాలు పెట్టేసుకొని ఇది మళ్ళీ అది లైవ్ ప్రెస్ మీట్ అని చెప్పేసి బిల్డప్ కోసం మళ్ళీ చూపించుకోవడానికి ఒక ప్రశ్న ఉండదు, అడిగిన ప్రశ్నకి సమాధానం ఉండదు. ఏదైతే మనోడు వచ్చి ఏదైతే చెప్పాలనుకుంటాడో అన్నీ చెప్పేసి వెళ్ళిపోవడం. కానీ ఒక్క రిపోర్టర్ అయినా సరే అక్కడున్న మీడియా ప్రతినిధి అడిగి ఒక క్వశ్చన్ అడిగాడే, అడిగిన దానికి సమాధానం చెప్తాడా? తుర్రుమని పారిపోవడం. ఏంటకి నన్ను నూతన ఇవ్వండి, ఇప్పటికే చాలా టైప్ మాట్లాడేసాను, పారిపోతాడా? అదొక ప్రెస్ మీట్, అదొక దిక్కుమాల ప్రెస్ మీట్. పైగా మీరు మీసాల గురించి గడ్డాల గురించి మాట్లాడటం. అసెంబ్లీకి వెళ్ళాలంటారా పనికి మళ్ళీ వెళ్ళారా అంటే అయ్యి బాబు దీనమ్మ జీవితం అసెంబ్లీకి మాత్రం వెళ్ళాం. అసెంబ్లీకి వెళ్తానే పోసేసుకుంటాడు. వీడు అక్కడికి వచ్చి పకోడీ గల్లా ఉంది, వీడికే నిలమోనర్ దాకా మీసాల గడ్డాలి వీడికి. అందరూ అక్కాయి కూడా అని చెప్పేసి నేను అన్నగాని చెప్తున్నారా, నీకే నిలమోనర్ దాకా మీసాల గడ్డాలు లేవు, మా అయితే నిలమోన గట్టుకొచ్చినట్టుంది ఫుల్గా మీసం. వీడి మీసాల గురించి మాట్లాడటమే మీ బతుకు చెడా అలాగని చెప్పేసి అని ఫస్ట్ మా నాన్ననే అసెంబ్లీకి వెళ్ళమంటారు. అక్కయ్యగా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమాను అన్న, ప్రెస్ మీట్ పెట్టి మన 4 గోళ్ళ మధ్యలో మన కొంపలో మన మంది పేటీఎం అందరినీ పెట్టేసుకొని మనం ఇక్కడ మురిగడి కాదన్నా, ప్రజలందరూ కూడా మన ముఖం తుప్పుకు మూసేస్తున్నారు. ఒక సన్నాసోడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసేవురా, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఒక మాజీ ముఖ్యమంత్రి నువ్వు 11 మంది గెలిచారు, నువ్వు ప్రస్తుత శాసనసభ్యుడివి, అసెంబ్లీకి వెళ్ళి ఏట్రా అని చెప్పేసి ప్రజలందరూ తిడుతున్నారన్న అని చెప్పేసి మీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోండి. 4 గోళ్ళ మధ్యన ప్రెస్ మీట్ పెట్టాడంటే దానికి మొత్తం అందరూ పొలోమని వచ్చి ప్రెస్ మీట్ పెట్టేయాలంట. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి పనే ఉండదు. అసెంబ్లీ సమావేశాలు ఏమి కొవ్వెక్కి నిర్వహించరు. అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యల పైన మాట్లాడడానికే నిర్వహిస్తారు. రీసెంట్గా బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు కదా,
మరి అంత పోటుగల్ అసెంబ్లీకి వెళ్ళి మీ దగ్గర ఏ లెక్కలు ఉన్నాయో ఆధారాలు ఉన్నాయో అంత డేటాతో సహా ఇంత పెద్ద స్క్రిప్ట్ ఉందని చెప్పుకొస్తున్నారు కదా, అదే స్క్రిప్ట్ అదే డేటా అసెంబ్లీలో చూపిస్తానికి వచ్చిన నష్టమే ఉందండి, మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? అక్కడ మాత్రం వెళ్ళంగా అయ్యి బాబాయ్ ఇంకేమైనా ఉందా? అసెంబ్లీకి వెళ్ళాలంటే గడగడగడగడలా ఆడిపోతాడు. మనం చూసాం కదా మేము. ఇది గవర్నర్ గారు స్పీచ్ రోజున మొదటి రోజున వెళ్ళాడు ఆ అసెంబ్లీకి వెళ్ళి బిక్ మని ఇలాగ ఒక పొన్ను ఇలా పెట్టేసి మళ్ళీ ఓరగా చూడడం ఇలా ఏమన్నా వంకేం చూస్తున్నారా, నా వంకేం నువ్వు చేస్తున్నాను, మళ్ళీ అది పోయి మళ్ళీని అంత పిరుకోడు. నువ్వేదో పెద్ద ఎలివేషన్ వచ్చేస్తున్నావు, మా అన్న పెద్ద మొగోడు, అంత ఏమీ లేదురా నాయన. అసెంబ్లీకి వెళ్ళాలంటే పోసేసుకుంటాడు, ఒకవేళ లేదు పోసేసుకుంటలేదు. మా అన్న నిజంగా పులి. వెళ్ళమని అసెంబ్లీలో కూర్చొని అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారా, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతారా, లోకేష్ గారిని అడుగుతారా, మీ దగ్గర ఉన్న డేటాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి అసెంబ్లీలో మాట్లాడండి. అప్పుడు దొరికేస్తారుగా. మొన్న బస్ వస్తున్నారని అలాగే దొరికేసాడు పాపం. అలాగే మీరు కాగ్ రిపోర్ట్ అని చెప్పేసి అని ఒక తప్పుడు లెక్కలు తీసుకొచ్చి బొత్స సత్యనారాయణ చేతిలో పెట్టేశారండి. బొత్స సత్యనారాయణ చేతిలో పెట్టేస్తే పాపం నిజంగా అరగంట సేపు తెలుగుదేశానికి సంబంధించిన పయ్యాల కేశవ్ గారు కావచ్చు, మంత్రి గారు పయ్యాల కేశవ్ గారు కావచ్చు, లేదంటే నారా లోకేష్ గారు కావచ్చు, ఉతికే ఆరేశారు బొత్స సత్యనారాయణ. సమాధానం చెప్పలేక బీపీ పెరిగిపోతుంది, నేను వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయాడు. అయిపోయింది. బొత్స సత్యనారాయణ ఎరిపాపం చేసేసారు. మీరు ఏం చేశారు? ఇప్పుడు లెక్కలు ఆ లెక్కలు కూడా కరెక్ట్ కాదు, తప్పుడు లెక్కలు తీసుకొచ్చి మన రాష్ట్రం 8వ స్థానంలో ఉంటే జిఎస్టీ వసూల్లో 8వ స్థానంలో ఉంటే 22వ స్థానంలో ఉందని చెప్పేసి అని తీసుకెళ్ళి చెప్పి ఆ రిపోర్ట్ల చేత ఆ రిపోర్ట్లన్నీ కూడా బొత్స సత్యనారాయణ చేతిలో పెట్టి ఎరిపప్పం చేసేసారు. అలా ఉంటాయి మీ లెక్కలు. మేము చూసాం మొన్న. మీ డేటాలో మీ ఆధారాలు అన్నీ కూడా మన సాక్షి ఆఫీసులోనో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులోనో చక్కగా ఎడిటింగ్ చేసి ఆ ఎడిటింగ్ చేసిన ఆధారాలన్నీ తీసుకొచ్చి అక్కడ వేసేస్తారా. ఇదిగో ఆధారాలు అంటాడు. చూస్తానికి బాగానే ఉంటాయి, ఎక్కడ మనకి గూగుల్లో దొరకవాలి లెక్కలన్నీ కూడా. మాకు దొరకని లెక్కలన్నీ జగన్మోహన్ రెడ్డికి ఎలా దొరుకుతాయా అనుకుంటాం మేము. ఎలా దొరుకుతాయి? వాళ్ళు సొంతంగా తయారు చేసుకుంటే వాళ్ళకే దొరుకుతాయి, మనకి ఎక్కడ దొరుకుతాయి? పైగా మూతి మీద మేసం గెడ్డం ఇంకా మాట్లాడపోయారా? నిజంగా జగన్మోహన్ రెడ్డికి మూతి మీద మేసం ఉంటే ఒకసారి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో 5 నిమిషాలు కూర్చోమన్నాడు. ఏమి వద్దు, 5 నిమిషాలు కూర్చొని అధ్యక్ష నేను మాట్లాడతానని చెప్పేసి 5 నిమిషాలు తడుముకోకుండా అనకుండా 5 నిమిషాలు తడుముకోకుండా ఒక బూతు మాట్లాడకుండా తెలుగులో మాట్లాడమన్నాడు. 5 నిమిషాలు మాట్లాడలేడు. 5 నిమిషాలు చేతిలో పేపర్ లేకుండా అక్కడ మైక్ ఇచ్చుకొని అధ్యక్ష అని చెప్పేసి 5 నిమిషాలు మాట్లాడలేడు. ఎవడక్కడ మీరు చెప్పేది ఉపన్యాసాలు ఇక్కడ గతంలో మాట్లాడినప్పుడు మేము చూసాం, అప్పుడు బూతులే, అప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలే. ఇక్కడ మీరు వచ్చేసి మీసాల గురించి గడ్డాల గురించి ఉపన్యాసాలు మాకండి. జగన్మోహన్ రెడ్డి చెప్పండి అన్న అసెంబ్లీకి వెళ్ళి తగలాడు, తర్వాత మనం మాట్లాడదాం ఉపన్యాసాలు అని చెప్పేసి అని. దేని మీద మాట్లాడారండి? కల్తీ నెయ్యి గురించి వెళ్ళారా? లేదు. లిక్కర్ స్కామ్ గురించి వెళ్ళారా? కల్తీ మద్యం గురించి వెళ్ళారా? వెళ్ళాలా? పరకామణి కేసు గురించి నేను మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. మొన్న ఏమైనా మాట్లాడాడు? చాలా చిన్న కేసు, ఎంత 72,000 రూపాయలు విలువ చేస్తాయి, చాలా చిన్న కేసు అని మనం మాట్లాడాడు. ఇవాళ ఏమని మాట్లాడుతున్నాడు? మా హయాంలో పరకామణిలో చోరీ జరిగితే 75,000 రూపాయలకు సంబంధించిన విలువ చేసే డాలర్లో దోచేసాడని చెప్పేసి అని మేము 15 కోట్ల రూపాయల ఆస్తి రాయించేసుకున్నాం అన్నాడు. నమ్మసక్యంగా ఉందా? 15 కోట్ల రూపాయల ఆస్తి రాసిచ్చే కెపాసిటీ ఉన్నాడు, 72,000 కోసంగా గుర్తుపడతాడా? లాజిక్ లేదు అక్కడ. అంటే అన్న తెలివితేటల గురించి నీకు చెప్తున్నాను నేను. ఇంకెలా చెప్పుకుంటా పోతే కొన్ని వందలు ఉంటాయి ఇలాంటివన్నీ కూడా. అనవసరంగా వాటి జోలికి వెళ్ళమాకంటారా అబ్బాయిలు మీరు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పకోడీ మాటలు మాట్లాడమాకండి. ఉమేషాలు గడ్డాలని చెప్పేసి మీ పరువే పోతాయి.